హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. పండు మిరపకాయ టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు పండు మిరపకాయల సీజన్ కదా, సో టొమాటో కాంబినేషన్తో ఈ పచ్చడి ఎలా చేసుకోవచ్చునో చూద్దాము. ఇడ్లీ, దోశ ఇంకా ప్లెయిన్ రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. 15 to 20 days వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతుంటాయి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఏమేం కావాలో చెప్తాను. పండు మిరపకాయలు 1/2 kg, టొమాటోలు 1/2 kg, మినపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 స్పూను, మెంతుల పౌడరు 1/2 స్పూను. మెంతుల్ని కడాయిలో డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టి పెట్టుకోవాలి. జీలకర్ర 1 స్పూను, కొద్దిగా బెల్లము, ఈ బెల్లం ఆప్షనల్. చింతపండు విసిరికాయ సైజ్ అంత. పోపులోకి కొద్దిగా ఆవాలు, ఇంగువ, కరివేపాకు. ఈ పచ్చడికి వెల్లుల్లి కలుపుకోవాలనుకుంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. రుచికి సరిపడినంత ఉప్పు. ఈ పండు మిరపకాయల్ని, టొమాటోని కూడా బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కగానే మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పు కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే టొమాటోలు వేసుకోవాలి. ఈ టొమాటోల్ని కొద్దిగా ఇలాగా ఫ్రై చేసిన తర్వాత చింతపండు కొద్దిగా మెత్తబడేదాకా ఉంచాలి. ఇప్పుడు ఈ మిరపకాయలు వేసుకోవాలి. జీలకర్ర, నువ్వులు, ఇవి వేయించిన నువ్వులు. వేయించకపోతే మినపప్పుతో పాటు నువ్వులు కూడా వేసేసుకోవాలి. కావాల్సినంత ఉప్పు, బాగా కలిపి మూత పెట్టి మిరపకాయలు, టొమాటోలు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. టొమాటో ముక్కలు బాగా ఉడికిపోయాయి, మిరపకాయలు కూడా మెత్తబడిపోయాయి. ఇప్పుడు మెంతుల పౌడరు, బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీ రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసి ఆవాలను చిట్టుపట్లాడనిచ్చి, ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఈ పచ్చడి మీద అలాగా కలుపుకోవాలి. పండు మిరపకాయ టొమాటో పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.